అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 46వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఒకలా తలుచుకుంటే దేవుడు మరొకలా నా కోరికలన్నీ తీర్చేస్తున్నాడు. నేను నా కష్టార్జితం చేయాలనుకున్నాను కానీ, నేను కష్టపడే అవసరం లేకుండా పాత వాళ్ళని దత్తత తీసుకున్నారు. థాంక్ యూ సో మచ్ అంటూ రఘునందన్ గారి వైపు తిరిగి థాంక్ యూ సో మచ్ మావయ్య గారు. దీనికి మీరే కారణం. మీరే గనక మనం వెలుగు ఇవ్వాల్సింది మనుషులకు కానీ, వాళ్ళ స్టేటస్ కాదని నేర్పించకపోయి ఉంటే, ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడి ఉండకపోయేదాన్ని. మీకు, అత్తయ్య గారికి నేను ఎన్నో జన్మల రుణం చేసుకున్నాను. నేనిప్పుడు ఇలా ఆనందంగా ఉన్నాను అంటే, దానికి కారణం మీరు, అత్తయ్య గారే అని అంటూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి, నేను అంటూ ఈ కుటుంబానికి చేయగలిగింది ఒక్కటే. మీ ఎవ్వరికీ బాధ లేకుండా, ముఖ్యంగా నా వలన బాధపడకుండా చూసుకోవడం. నేను మీకు మాటిస్తున్నాను అత్తయ్య గారు. మిమ్మల్ని, మామయ్య గారిని మా అమ్మానాన్నల్లా భావిస్తాను. పారుష్‌ని నా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటాను. అమ్మమ్మ ప్రతి అవసరంలో నేను తోడుగా ఉంటాను. ఇంకా నా భర్తకు కష్టాల్లో, సుఖాల్లో అన్నింటిలో తోడుగా నిలుస్తాను అని అనటంతో అక్కడ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా ప్రతి వాళ్ళ మనసులో కూడా ఏదో తెలియని ఆనందం తాండవిస్తూ ఉండడంతో పార్థ్ వెళ్లి భార్యను గట్టిగా హత్తుకుంటూ "ఎందుకు ఇలా ఏడుస్తున్నావని" అడగ్గా "థాంక్ యూ సో మచ్" అని అంది. "అబ్బా వదిన, నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లలా ఏడుస్తున్నావు? అయినా మీ అందరూ ఆడవాళ్ళు ఇలా ఎమోషనల్ అవ్వడం కరెక్టేనా చెప్పండి" అని పారుష్ చెప్పగా దానికి కళ్ళు తుడుచుకుంటూ "నా లైఫ్‌లో నాకు నచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ మొదటగా ఇచ్చింది పారుష్. తను నాకు ఐఫోన్ ఇవ్వడం నేనిప్పటికీ మర్చిపోలేను. నేనది డబ్బుతో చూడటం లేదు. తన మనసుతో చూశాను. ఆ రోజు దానితో పాటు ఒక లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ చదివిన తర్వాత నేనెలా ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇలాంటి ఒక మంచి కుటుంబం ఉంటుంది అని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. వాళ్ళ అవసరాల కోసం లేదా వాళ్ళ భయాలతోనో మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో ఇదిగో ఇలాంటి మంచి కుటుంబాలు కూడా ఉంటాయి అని ఈ కుటుంబాన్ని చూసిన తర్వాతే నాకు అర్థమైపోయింది" అని అన్నది. ఈసారి అనుపమ గారు కూడా కోడల్ని హత్తుకుంటూ "ఏంటి నాన్న అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు" అని అడగగా "థాంక్ యూ సో మచ్ అత్తయ్య. నిజంగా నాకు అమ్మ ఉన్నా మీలా నన్ను ప్రేమించలేదు" అని అనటంతో "ఇదిగో నువ్విలా మాట్లాడి మమ్మల్ని మళ్ళీ దూరం చేయొద్దు" అని అనగానే అప్పటికే పారుష్ అక్కడ సీన్ నార్మల్ చేస్తూ ఆడవాళ్ళందరూ ఏడవడం ఆపేస్తే ఇప్పుడు మాటనొస్తుంది. అయినా నేను వీళ్ళ కోసం వెయిట్ చేయదలుచుకోలేదు. నేనే వెళ్లి చెప్తానంటూ అక్కడికి వెళ్లి కళ్ళు మూసుకొని గట్టిగా ఓపెన్ చేసి నా లైఫ్‌లో ఉన్న బెస్ట్ మూమెంట్ అని నేనొక్కదాన్ని చెప్పలేను. బికాజ్ నా లైఫే నాకు పెద్ద బెస్ట్ మూమెంట్ అని అన్నాడు కళ్ళల్లో నీళ్లతో. ప్రతిరోజు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. ప్రతి నిమిషం మా అమ్మ, నాన్న నాకు పెట్టిన భిక్ష. నేను వీళ్ళ కోసం నా ప్రాణాలనివ్వడానికి కూడా వెనుకాడను అని అనడంతో అనుపమ, రఘునందన్ ఇద్దరూ ఒరేయ్ అని ఒకసారి గట్టిగా అరవగా అంటే మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు కదా అని అన్నాడు. వాళ్ళిద్దరూ మాత్రం ఆన్యకి ఎక్కడైనా అనుమానం వచ్చిందేమో అని ఆన్య వైపు చూడటంతో ఆన్య చాలా క్యాజువల్‌గా "నువ్వే కాదు మీ అన్నయ్య కూడా వాళ్ళకి రుణపడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నేను కూడా చేరాను. సో నువ్వొక్కడివే అనుకోవద్దు. మన ముగ్గురం కూడా వాళ్ళని ఎప్పటికీ జాగ్రత్తగా, హ్యాపీగా చూసుకుందాం సరేనా" అని అనటంతో చిన్నగా స్మైల్ చేస్తూ "థాంక్స్ వదిన" అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్లి తల్లిని హత్తుకొని ఏడుస్తూ "ఎలాంటి పరిస్థితుల్లో నాకు మీరు ఎవరు దూరం కావద్దని" చాలా ఎమోషనల్‌గా చెప్పాడు. రఘునందన్ కూడా కొడుకుని హత్తుకుంటూ "ఏం మాట్లాడుతున్నావు నాన్న? మనం ఎందుకు దూరమవుతాం చెప్పు" అని అనటంతో తండ్రి గట్టిగా పట్టుకొని "ఐ లవ్ యూ సో మచ్ నాన్న. నాకు అమ్మ కంటే ఎక్కువ మీరంటేనే చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్" అని అనటంతో "నాకు తెలుసు నాన్న నా కొడుకుల గురించి. నాకు తెలియదా" అని అంటూ ఆయన కూడా ఎమోషనల్ అవ్వగా "గాడిద ఇన్ని రోజులు పాపం అని నేనేమో నీకు సపోర్ట్‌గా ఉండి మీ నాన్నతో తిట్లు పడేదాన్ని. ఇప్పుడేమో నువ్వు అమ్మ కంటే నాకు మీరే ఇష్టమని చెప్తున్నావా? నీ సంగతి చెప్తా. ఇంకెప్పుడైనా అమ్మ అని నువ్వు నా సపోర్ట్ అడగాలి. నీకుంటుంది చూడు" అని అనుపమ అనటంతో అందరూ గట్టిగా నవ్వారు. ఆ తర్వాత పార్థ్ కూడా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. "నేను ఫారిన్ వెళ్ళిన కొత్తలో అందరిని వదిలి ఉండటానికి చాలా కష్టం అనిపించినప్పుడు నాన్న తనకు కష్టమైనప్పటికీ ప్రతి వారం నా కోసం అక్కడికి వస్తూ ఉండేవారు. నాన్నకు అంత హెక్టిక్ షెడ్యూల్‌లో కూడా అలా ట్రావెల్ చేయడం ఎంత కష్టం అవుతుందో నేను ఆఫీస్‌లో జాయిన్ అయ్యాకే నాకు తెలిసింది. మన అమ్మ మనకు చేసే సపోర్ట్ కనిపిస్తుంది. కానీ నాన్న కనిపించకుండానే సపోర్ట్ చేస్తాడు. వి లవ్ యూ సో మచ్ నాన్న. మీరు ప్రతి క్షణం మా గురించే ఆలోచిస్తారు. మా ఆనందమే మీ ఆనందంగా అనుకుంటారు. యూ ఆర్ ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్. యూ ఆర్ ద బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్ ఎవర్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. భార్యను ఎలా చూసుకోవాలో మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్నాను. తల్లిదండ్రులకు ఎంత విలువివ్వాలో మీరిస్తుంటే చూశాను. థాంక్ యూ సో మచ్ డాడ్" అని చెప్పాడు. అలా పార్థ్ ఆనందంలో కూడా రఘునందన్ గారే మేజర్ రోల్ పోషిస్తూ ఉండడంతో వాళ్ళందరి మాటలు విన్న రఘునందన్‌కి తెలియకుండానే మనసంతా ఆనందంతో, ప్రశాంతతతో నిండిపోయింది. మన లైఫ్‌లో మనం చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా
ఆలోచిస్తూ మనల్ని అతి ఎక్కువగా ప్రేమించే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది మన తప్పు అని అప్పుడు ఆయనకు అర్థమవ్వగా మనసులో ఉన్న బాధనంతా తీసేసి ప్రశాంతంగా కూర్చొని ఇంకాసేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేసి ఆఫీస్‌కి వాళ్ళు రావడంతో తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆయన లోపలికి వెళ్ళడంతోనే అనుపమ కోడల్ని గట్టిగా హత్తుకొని "థాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వెంత మంచి పని చేశావో నీకు తెలీదని" అనడంతో "నేనేం చేయలేదు అత్తయ్య. ఇదంతా మామయ్య గారి పైన మనందరికీ ఉన్న ప్రేమ అంతే. మనకు చాలా సార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన లైఫ్‌లో జరిగిన పాజిటివ్ విషయాలు గుర్తెచ్చుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నవిగా అనిపిస్తాయని ప్రసన్న అమ్మ చెప్పేది నాకు. అదే ఇప్పుడు నేను ఫాలో అయ్యాను. మనందరికీ ఆయన ఎంత ఇంపార్టెంటో అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆయన హ్యాపీ అయ్యారా? అని అడగటంతో నా కొడుకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. వాడిని చూస్తుంటే నాకు అర్థమవుతోందని అన్నారు రఘునందన్ వాళ్ళ అమ్మ. అవునత్తయ్య మీరన్నది నిజమే. ఆయన కాస్త టెన్షన్‌లో ఉండే ఇదిగోండి ఆనే చేసిన మ్యాజిక్ వల్ల నార్మల్ అయిపోయారు అని అనడంతో సంతోషం అని చెప్పి ఆవిడ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోగా, "నిజంగానే మామయ్య గారు హ్యాపీ అయ్యారా అత్తయ్య?" అని మళ్ళీ అడిగింది. ఆయన చాలా హ్యాపీ అయ్యారు. ఆయన చూస్తుంటేనే అర్థమవుతోంది ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు అన్న విషయం. "థాంక్ యూ సో మచ్ రా" అని చెప్పగా, "అత్తయ్య థాంక్స్ చెప్పి నన్ను దూరం చేస్తున్నారా?" అని అనటంతో, "అదేం లేదు నాన్న. సరే మీరు మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోండి" అంటూ వాళ్ళని వాళ్ళ రూమ్స్‌లోకి వెళ్ళమని చెప్పి ఆవిడ తన రూమ్‌లోకి వెళ్ళిపోయారు. పారుష్ తన గదిలోకి వెళ్తుంటే పాత తమ్ముడు భుజం మీద ఒక్కసారిగా గట్టిగా చెయ్యి వేశాడు. అన్న చెయ్యి వేసిన విధానంలోనే అన్నకు తన మీద కోపం వచ్చిందని అర్థమై అన్న వైపు తిరిగి "నేనేం చేశాను అండి? అంతగా మా పైన కోప్పడుతున్నారు? ఏదో చిన్న ప్రాణాన్ని ఇలా అల్లాడించడం కరెక్ట్ కాదంటూ వదిన వైపు తిరిగి చూడగా తను కూడా కోపంగా కనపడటంతో ఏంటి నిన్నటి వరకు ఇంట్లో ఆడవాళ్ళందరూ నా వైపని అనుకున్నాను కానీ కాదు అని అర్థమవుతోంది. వాళ్ళు కూడా మీ వైపే. మీరు బాగా లంచగొండిలు. లంచాలతో వాళ్ళని మీ వైపు తిప్పేసుకున్నారు. అయినా సరే నేను ఒంటరిగా పోరాడతాను. మీరందరూ ఒక్కటైనా సరే నన్నేం చేయలేరంటూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూడగా, పార్థ్ తప్పించుకోవటానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకపోవడంతో అన్న ముందు నిలబడి, "అది అన్నయ్య ప్లీజ్" అని నసుగుతూ అన్నాడు. "ఇంతకుముందు అమ్మ, నాన్న వాళ్ళ ముందు అన్న మాటలు మరొకసారి చెప్పవా? అప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు నాన్న. నాకు కూడా వినాలని ఉంటుంది కదరా!" అని సర్కాస్టిక్‌గా అన్నాడు పార్థ్. "ఇదిగో నువ్వు కూడా నాన్న గురించి పొగిడావు కదా! నేను కూడా అదే విధంగా నాన్న గురించి పొగిడానంతే. నువ్వొక నాన్నని పొగిడావు. నేను మాత్రం అమ్మా, నాన్న ఇద్దరిని పొగిడాను. నువ్వు చేస్తే తప్పులేదు కానీ, నేను చేస్తే తప్పా? జస్ట్ బికాజ్ నేను చిన్నవాడిని కాబట్టి, మీరందరూ నాతో ఇలా ఆడుకోవటం బాగోలేదు చెప్తున్నాను" అంటూ ఆ అన్న వైపు కోపంగా చూసినట్లు చూసి, "నేను వెళ్ళిపోతున్నాను. నా ఆత్మాభిమానం చాలా దెబ్బతింది. మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి" అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోగా, చిన్నగా నవ్వుతూ "చూడు ఎలా ఎస్కేప్ అయ్యాడో కావాలని" అని ఆన్య అనటంతో, "అంతే కదా! తెలుస్తోంది కదా!" అని నవ్వాడు పార్థ్. అలా తన గదిలోకి వెళ్ళిన పారుష్ డోర్ క్లోజ్ చేసుకొని, "అమ్మ దేవుడా! బ్రతికించావు. ఈరోజు గేమ్ ఏమో కానీ, మా అన్న చేతిలో నా పెళ్లి అయిపోయేది. అప్పుడున్న ఎమోషన్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడాను. కానీ తర్వాత పర్యవసానం గురించి అస్సలు ఆలోచించలేదు. నా విషయంలో ఇద్దరు విలన్స్ ఉన్నారు. ఇప్పుడు చిన్న విలన్‌కి దొరికాను. ఇంకా రేపటి నుంచి పెద్ద విలన్ ఎప్పుడు దొరికితే అప్పుడు నన్ను ఆడుకుంటాడు. అయినా దేవుడా! నేను నీకేం పాపం చేశానయ్యా? అయినా నాకు కూడా నోటిదూల బాగానే ఉంది. నువ్వేం చేస్తావులే. ఇకపైన నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను కానీ, నా పెద్ద విలని మాత్రం నేను మాట్లాడిన మాటలు మర్చిపోయేలా చూసుకో తండ్రి" అని అనుకుంటూ పడుకున్నాడు. వాళ్ళ గదిలోకి చేరిన ఆన్యను గట్టిగా హత్తుకుంటూ "థాంక్ యూ సో మచ్ బేబీ. అసలు నేను నువ్వు గేమ్ అనగానే నీ వైపు కోపంగా చూశాను. నాకు నిజంగానే చాలా కోపం వచ్చింది. బట్ ఈరోజు నువ్వు చెప్పిన మాటల వల్ల నాన్నలో చాలా మార్పు వచ్చింది. సీరియస్లీ యూ ఆర్ సో గ్రేట్. ఐ యామ్ సో హ్యాపీ టు హావ్ యూ ఇన్ మై లైఫ్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్" అని పార్థ్ అనటంతో, పార్థ్ భుజాల చుట్టూ చేతులు వేసి "ఐ యామ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ" అని అన్నది. "ఎందుకో మేడం" అని అంటూ ఆన్య చుట్టూ చేతులు వేస్తూ ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ అడగ్గా, ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైతే భార్య ముందు తనని ఇంప్రెస్ చేయాలని చూస్తారు. బట్ నువ్వు అలా కాదు. జెన్యూన్‌గా చెప్పావు. సో, ఐ లవ్ యూ సో మచ్. నా కోసం చేసే ప్రతి ఒక్క పని హ్యాపీగా చేస్తూనే నాకు తెలియకుండా చూసుకుంటున్నావు. నేను మర్చిపోయినవి కూడా గుర్తుపెట్టుకుంటున్నావు. అంతేకాకుండా మామయ్య గారికి, అత్తయ్య గారికి చాలా విలువ ఇస్తున్నావు. నిజంగా నీలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని అనటంతో, సరే ఇప్పుడు మా అమ్మ, నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూసి నేను కూడా ఫుల్ ఖుష్‌లో ఉన్నాను. సో, నా ఆనందాన్ని డబుల్ చేసే రెస్పాన్సిబిలిటీ నీదే కదా మేడం అని అనడంతో, సో, అయితే ఏంటి అని అంటూ కళ్ళు ఎగరేస్తూ అడగ్గా, ఏంటో నీకది బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి మళ్ళీ అడగాల్సిన పని లేదనుకుంటా అంటూ ఆనెను ఎత్తి బెడ్ మీద పడేయడంతో,
నీకు ఈ మధ్య బాగా ఎక్కువవుతోంది అని అంది ఆన్య. అవన్నీ ఏం చేద్దాం? రాను రాను నీ మీద ప్రేమ పెరిగిపోయి, పిచ్చోలా తయారయ్యేలా చేసుకున్నావు నువ్వు. అన్నావు కదా! నా మీద ప్రేమ పెరిగిపోతుందని. దానికంటే 100 రెట్లు నాకు నీ పైన ప్రేమ పెరిగిపోతుందంటూ ఆన్యను ఆనందంగా ఆక్రమించుకున్నాడు. ఆన్య కూడా భర్తకు అనుకూలంగా మారి, తనను తాను ఆనందంగా సమర్పించుకుంది. గదిలోకి వెళ్లి అనుపమ ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకొని, ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న భర్త దగ్గరికి వెళ్లి, భర్తను వెనకాల నుంచి హత్తుకుంటూ, ఏంటో ఏమో మా ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం. మా ఆయనకు కూడా అందరూ ఇష్టమే. ఒక్క నేను తప్ప అని అనటంతో వెనక్కి తిరిగి చూసి, "ఏంటి నాకు నువ్వంటే ఇష్టం లేదా?" అని అడిగారు నవ్వుతూ. "లేదనే కదా చెప్తున్నాను" అని అనటంతో, "అలా ఎలా చెప్తున్నావు?" అని అడగ్గా, "మా ఆయన అందరికీ టైమ్ ఇస్తున్నారు. ఒక్క నాకు తప్ప. నాకసలు తను సమయమే ఇవ్వడం లేదు. ఎన్ని రోజులయిందో మా ఆయన నాతో టైమ్ స్పెండ్ చేసి" అని అనటంతో, "ఏం చెప్తాం? మా ఆవిడ ఏమైనా అంటే ముసలావిడయిపోయానంటుంది. ఇంక టైమ్ ఇచ్చినా ఏం లాభం చెప్పు" అని అనటంతో, "ఈరోజు మీ ఆవిడకి చాలా ఎనర్జీ వచ్చిందిలెండి. నా కోడలు, కొడుకులు, మా అత్తయ్య గారు అందరూ నా భర్తను పొగుడుతూ ఉంటే ఎక్కడలేని ఎనర్జీ నాకొచ్చేసింది. అందుకే చెప్తున్నాను. నా వయసు తగ్గిపోయిందనటంతో, ఎలా అయితే మరి ఖచ్చితంగా మా ఆవిడ అడిగిన కోరికను నేను తీర్చాల్సిందే అని అంటూ ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తున్న సమయంలోనే వాళ్ళ మేనేజర్ నుంచి కాల్ రావడంతో, మీరు చేయాలనుకున్నా కూడా మీ వాళ్ళు చేయనివ్వరు మిమ్మల్ని అని అనుభవం అనగా నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విననంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, నేను మీకు రేపు కనెక్ట్ అవుతాను. నాకు ఇప్పుడు అర్జెంట్ పనుందని ఫోన్ పెట్టేసి, నాకు నా భార్య పిల్లల కంటే ఏది ఎక్కువ కాదంటూ అనుపమను దగ్గరికి తీసుకొని, మా ఆవిడకి నా మీద ఎంత ప్రేముందో ఈరోజు మరొకసారి అర్థమైపోయింది. ఈరోజు నువ్వలా మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటే, నా మనసు కూడా ఎంతో ఆహ్లాదంతో తేలిపోయింది. థాంక్ యూ సో మచ్ అని అనటంతో, థాంక్స్ నాకు కాదు మీ కోడలికి చెప్పుకోండి అని నవ్వారు. నా కోడలికి థాంక్స్ చెప్తాను కానీ, నా భార్య కోరిక మాత్రం ఇప్పుడు తీర్చుకోవాలి కదా! తను అసలే అడగక అడిగింది. నా టైం అలా తీర్చకపోతే అలా ఎలా అని అనుకుంటగా అనుపమ వైపే చూస్తూ హలో! హలో! మీ భార్య రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదులే అని ఆవిడ నవ్వగా, అలా ఎలా కుదురుతుంది అస్సలు కుదరదంటూ నవ్వి, ఒకటి మాత్రం నాకు అర్థమైపోయిందను. మనకు దేవుడు సుఖాలనిచ్చినప్పుడు కష్టాల్ని కూడా ఇస్తాడు. కష్టాలను యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడే సుఖాలను అనుభవించేంత ధైర్యం కూడా ఉండాలని చెప్పడంతో, మా ఆయన వేదాంతలా మాట్లాడేస్తున్నారు అంటూ నవ్వి, ఇంకా ఇలాగే టైం వేస్ట్ చేసేది ఉందా అని అడగ్గా మై గాడ్! ఈరోజు నీకేదో అయిపోయిందంటూ అనుపమను ఆనందంగా దగ్గరికి తీసుకున్నారు. మర్నాడు ఉదయం ఆఫీస్‌కి వెళ్తూ, నేను ఆఫీస్‌లో మీటింగ్ చూసుకొని కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పారు. సరే అండి. కానీ జాగ్రత్తగా డీల్ చేయండి అని అన్నారు అనుపమ. డీల్ చేసేదేముందను, బావగారిని అడుగుతాను ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనటంతో, కళ్యాణి మాత్రం బాధపడకుండా చూసుకోండి. మన ఇంటి ఆడపడుచు మన వల్ల బాధపడకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తను బాధపడకూడదు. ఇప్పటి వరకు ఎవరు బాధపడ్డారనుకుని మనం బాధపడుతూ వచ్చాం అని అనటంతో, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగండి అని అనటంతో, సరే అను. వెళ్ళొస్తానని చెప్పి రఘునందన్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఆఫీస్‌లో మీటింగ్ చూసుకొని దాదాపు 1:00కు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. చెప్పకుండా వచ్చిన అన్నను చూసి కళ్యాణి, ఆవిడ భర్త రాజు ఆయనను పలకరించి ఇంట్లోకి ఆహ్వానించగా, ఎందుకొచ్చారో తెలుసా? రాజీవ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. లోపల మాత్రం రాజీవ్‌కు ఎక్కడలేని భయం మొదలైంది. అన్నను కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి ఆ మాట, ఈ మాట మాట్లాడిన తర్వాత ఇంకేంటన్నయ్య విశేషాలు అని కళ్యాణి అనటంతో, ఏముంది కళ్యాణి ఏమీ లేదు. బావగారు నీకు చెప్పుంటారు కదా! రామాదర్శి ఇద్దరు ఇప్పుడు జైల్‌లో ఉన్నారని ప్రస్తుతానికి అనటంతో, ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక్కసారి గట్టిగా అరుస్తూ అవునంటూ జరిగిన విషయం మొత్తం చెప్పగా, వాళ్ళకేం పోయేకాలం అన్నయ్య. వాడు కూడా చిన్నన్నయ్యలాగా తయారయ్యాడు. అన్నయ్య చెడిపోయింది కాకుండా వాడిని కూడా చెడగొట్టాడా? అయినా మంచి పని చేశావు. వాళ్ళిప్పుడు అక్కడుండడమే మేలు. ఒకవేళ బయటకొస్తే మీ అందరికీ ప్రమాదమే. అనటంతో, ఏమో కళ్యాణి కానీ తప్పు చేశానేమో అనిపిస్తోందని బాధపడుతూ చెప్పగా, నువ్వు తప్పు చేసినట్లు ఎలా అవుతుందన్నయ్య? 2 సంవత్సరాల క్రితమే పెదనాన్నని చంపాలనుకున్నప్పుడు అన్నయ్యని మేమందరం జైల్లో పెట్టించమని చెప్పినా కూడా నువ్వు వినలేదు. అప్పుడే జైల్లో పెట్టించుంటే గనక ఇప్పుడు ఇలా జరిగుండేది కాకపోయేదేమో అని అనటంతో, కానీ అప్పుడు ప్రూఫ్స్ ఏం లేవు కదా అన్నాడు. ప్రూఫ్ లేకపోయినా సరే అన్నయ్య, నువ్వు చెప్తే దేశమే వణికిపోతుంది. అలాంటిది వాడిని లోపల వేయడం ఒక లెక్క. నువ్వే తమ్ముడిని లోపలికి పంపించడం ఇష్టం లేదని చెప్పావు అనటంతో సైలెంట్ అయిపోగా, భర్త వైపు చూసి మీరేంటండి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదనగానే, మీరిద్దరూ మాట్లాడుతున్నారు కదా! నేను వింటున్నాను అంతే అన్నాడు రాజీవ్. పోనీలే ఇప్పటికైనా మంచి పని చేశావన్నయ్య. వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఎలాగైనా శిక్ష పడేలా చూడు. కానీ పాపం లక్ష్మి వదిన చాలా మంచిది కదా! తనకి ఏమీ తెలీదని చెప్పడంతో, లక్ష్మి ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది కళ్యాణి అని చెప్పగా, వదినను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అన్నయ్య. అప్పుడప్పుడు ఇక్కడికి కూడా పంపించండి. తనకు కాస్త చేంజ్‌గా ఉంటుందనటంతో, అలాగే అని తల ఊపగా, భోజనం చేశావా? అని అడిగింది. లేదని చెప్పడంతో, టైంకొచ్చావు. మేము కూడా ఇప్పుడే భోజనం చేయబోతున్నాం. నేను అన్ని ఏర్పాట్లు చూస్తాను. ఒక్క 10 నిమిషాలు మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి అని చెప్పి తను వెళ్ళిపోగా, అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తున్న రాజీవ్ వైపు చూసి, ఏం జరుగుతోంది బావగారు?
దర్శ్ వాళ్ళని కాపాడాలని మీరెందుకు అనుకుంటున్నారు అని గంభీరంగా అడిగారు రఘునందన్. రాజీవ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆయన అడిగిన విధానానికే భయపడిపోయి వాళ్ళని బయటకు తీసుకొని రమ్మని ఫస్ట్ బ్రతిమిలాడారు బావగారు. వాళ్ళు చెప్పింది వినకపోవడంతో నా కూతుర్ని చంపేస్తామని భయపెట్టారు. అందుకే తప్పక లాయర్‌ని కలవాల్సొచ్చిందని చెప్పడంతో అసలు వాళ్ళు జైల్లో ఉన్నారని మీకెవరు చెప్పారు? అని అడిగారు. మొన్న ఒక రోజు నాకేదో కొత్త నెంబర్ నుండి కాలొచ్చింది. లిఫ్ట్ చేసి చూడగా అది వాళ్ళుంటున్న జైలు వార్డెన్‌ది. అలా వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారని నాతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పగా, నేను వాళ్ళని కలవటానికి వెళ్ళానని, అక్కడ జరిగిందంతా చెప్పగా, సరే ఇప్పుడు 3,00,00,000, 10,00,00,000 అన్నారు కదా! ఎవరు మనీ అరేంజ్ చేస్తున్నారని అడిగారు. నేను అరేంజ్ చేస్తున్నాను. వాళ్ళు తర్వాత ఇస్తామని అన్నారని చెప్పడంతో, మీరు చెప్పింది నిజమే అని నమ్ముతున్నాను. ఒకవేళ వాళ్ళు భయపెట్టారని మాత్రమే వాళ్ళని బయటకు తీసుకొనొస్తున్నారంటే ఓకే. లేదా ఇంకేదైనా ఇంటెన్షన్ ఉంటే మాత్రం మా చెల్లి చెప్పింది కదా! దేశంనే వణికించేంత స్తోమత నా దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని వణికించడం పెద్ద గొప్ప కాదని చెప్పగా, "అయ్యో! బావగారు నన్ను నమ్మండి" అని అన్నారు రాజీవ్. అంతలోనే కళ్యాణి, "అన్నయ్య భోజనం చేద్దామని" అనడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానంటూ వెళ్ళగా తను చెప్పిన అబద్ధానికి తనలో తనే భయపడిపోతూ, ఒకవేళ నేను వాళ్ళకి సహాయం చేసింది నా స్వార్థం కోసమే అని తెలిసినట్లయితే నన్ను చంపేసినా చంపేస్తాడు. దేవుడా! వాళ్ళు బయటకొచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం నా ప్రాణం ముఖ్యం. ఇంకెప్పుడు వీళ్ళ కుటుంబం జోలికి వెళ్ళకూడదనుకుని భోజనానికి వెళ్లారు. అలా భోజనం చేసి అక్కడ కాసేపుండి ఆఫీస్‌కి వెళ్తూ అనుపమకు ఫోను చేసి అక్కడ జరిగిన విషయాలు చెప్పడంతో, మేబీ వాళ్ళు నిజంగానే భయపెట్టుంటారని చెప్పగా, నాకలా అనిపించడం లేదు. అతను నిజం చెప్తున్నట్టు అనిపించడం లేదు. ఇప్పుడు మనకు కూడా కొత్త శత్రువులొచ్చారనిపిస్తోంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి ఆఫీస్‌కి వెళ్లి మిగతా పనులు చూసుకొని రాత్రి 7 గంటల వరకు ఇంటికొచ్చేశారు. ఆ మర్నాడు కోర్టులో ఫస్ట్ హియరింగ్ ఉండడంతో ఇంటికొచ్చిన రఘునందన్ తన లాయర్ గారికి ఫోను చేసి మరీ నేను కోర్టుకి రేపు రావాలా అని అడగ్గా, "వద్దు సార్. ప్రస్తుతానికైతే న్యూస్ ఎవరికీ తెలియదు. ఒకవేళ ఇప్పుడు మీరు కోర్టుకొస్తే దేశం మొత్తానికి తెలిసిపోతుంది. మీకు, మీ తమ్ముడికి మధ్యలో విభేదాలున్నాయని ఎవరికీ తెలియదు. మీరు రావటం కరెక్ట్ కాదు సార్. అయినా మేము చూసుకుంటాం సార్. ఒకవేళ అవసరమైతే మేము చెప్తామని లాయర్ గారు అనటంతో, సరే మరి ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నన్ను ఖచ్చితంగా పిలవండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు రఘునందన్. మర్నాడు కేసు కోర్టు హియరింగ్‌కి వెళ్ళగా దర్శ్ తరపు లాయర్ వాదిస్తూ, అసలు నా క్లయింట్ కిడ్నాప్ చేయలేదు. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళు ఆ రోజు సాయంత్రం లోపే ఎలా పట్టుకోగలిగారు? ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా. వాళ్ళంత సులువుగా ఎలా పట్టుకోగలిగారో చెప్తే అప్పుడు కోర్టు కూడా నమ్మొచ్చు. నా క్లయింట్ తప్పు చేశాడని. కానీ వాళ్ళు ఎలా పట్టుకున్నారో చెప్పకుండా ఇలా నా క్లయింట్ మీద అపనిందలు మోపడం అతని పరువుకు భంగం కలిగించినట్టే అవుతుంది యువర్ ఆనర్ అని ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అతనిపై ఇలాంటి నిందలు వేసినందుకు వాళ్ళపైన పరువు నష్టం దావా విధించాలని మిమ్మల్ని కోరుకుంటున్నానని వాదించగా రఘునందన్ తరపున లాయర్ మాట్లాడుతూ, సార్ ఇదిగోండి ఆ అబ్బాయి నా క్లయింట్‌ని కిడ్నాప్ చేసినప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారమైతే ఉంది అంటూ సీసీటీవీ ఫుటేజ్‌ను ప్లే చేయగా, అందులో దర్శ్ ఆనియన్ తీసుకొని వెళ్ళడం, పని వాళ్ళందరూ కింద పడిపోయి ఉండడం, అలాగే కావాలనే దర్శ్ తన ఫుటేజ్ ముందు నిలబడి మాట్లాడడం అంతా చూపించి, దర్శ్ తరపున లాయర్‌ని చూసి, "ఇప్పుడు చెప్పండి మీరేమంటారు?" అని అడగ్గా, దాంతో ఆ లాయర్ గారు దర్శ్ వైపు చూసి, "కనీసం ఇది కూడా తెలియదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు?" అన్నట్లుగా నోట్లోనే తిట్టుకున్నారు. "అంతేకాదు సార్, ఇంకొక విషయం యాక్చువల్లీ ఎలా వచ్చింది, ఏమొచ్చిందని నాకు కూడా తెలియదు. బికాజ్ నా క్లయింట్ నాకు కూడా చెప్పడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన మ్యాటర్ కానీ, అక్కడ నా క్లయింట్‌ని కిడ్నాప్ చేసిన చోట ఇతను మాట్లాడిన ప్రతి మాట, అలాగే ఆన్య మాట్లాడిన ప్రతి మాట కూడా మా దగ్గర రికార్డింగ్ ఉందంటూ ఆ రికార్డింగ్ వినిపించగా, అసలు దర్శకయితే కళ్ళు బైర్లు కమ్మాయి. అతని తరపు లాయరయితే బక్కచిక్కిపోయాడు. అతను ఆన్యతో మాట్లాడిన ప్రతి మాట కూడా అందులో రికార్డయింది. అంతేకాకుండా అతను ఆన్యను కొట్టినట్టుగా కూడా రికార్డులో స్పష్టంగా తెలుస్తోంది. అందులో అతను తన ప్రతి తప్పును ఒప్పుకోవడమే కాకుండా, ఆ కిడ్నాప్‌ని ఎలా ప్లాన్ చేశాడు, ఎప్పుడు ప్లాన్ చేశాడు, ఏమేం చేశాడు, వాళ్ళ తాతయ్యను ఎలా చంపించబోయాడు, ప్రతి ఒక్కడు ఒప్పుకోవడంతో అసలు అప్పటి వరకు ఉన్న దర్శ్ మీద ఉన్న కేసులు కాస్త డబుల్ అవ్వగా రామనందన్‌కైతే పిచ్చి లేచింది. అసలెంత పకడ్బందీగా ఇలా చేయగలిగారనే ఆలోచన అతన్ని పిచ్చివాడిని చేస్తూ ఉండడంతో జడ్జి గారు లాయర్ వైపు తిరిగి, "ఇవన్నీ మీకెలా లభించాయి?" అని అడగ్గా, "దయచేసి క్షమించండి సార్. నా క్లయింట్ నాతో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఒకవేళ అంతగా కావాలనుకుంటే డైరెక్ట్‌గా మీతోనే వచ్చి చెప్తానన్నారు. ఎందుకంటే ఇతను కొన్ని సంవత్సరాలుగా కుటుంబం మీద పగతో రగిలిపోతున్నాడు. ఒకవేళ ఇప్పుడు గనక వాళ్ళు ఎలా తెలుసుకున్నారో చెప్తే మరొకసారి తన జాగ్రత్తలో తను ఉంటాడని వాళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. సో, వివరణ ఇది. క్లియర్ కట్ కేస్. ముద్దాయి తను చేసిన తప్పులన్నిటిని స్వయంగా తనే ఒప్పుకున్నాడు. తను తీసుకొని వెతుకుతున్నప్పుడు రికార్డింగ్ కూడా ఉంది. అతని మాటలన్నీ క్లియర్‌గా వినపడుతున్నాయి. ఇది ఒకటి కిడ్నాప్ కేస్ మాత్రమే కాదు. ఇందులో చాలా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి. ఒకవేళ ఇప్పుడు గనక వీళ్ళని వదిలిపెడితే నా క్లయింట్ కుటుంబానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇందులో రామనందన్ తప్పు ఏమీ లేకపోయినప్పటికీ తన కొడుకుని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. తండ్రి సపోర్ట్ వల్లనే నా క్లయింట్ ఇలా చేయగలిగాడు.
కాబట్టి అతన్ని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను. దీంతో నా వాదనను ముగిస్తున్నానని అనటంతో ఓకే. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్ ఫర్ ద డే. నెక్స్ట్ వీక్‌కి తీర్పుని నేను వాయిదా వేస్తున్నానంటూ జడ్జి గారు కేస్‌ను నెక్స్ట్ వీక్ వాయిదా వేయగా, దర్శ్ తరపున లాయర్ మాత్రం దర్శ్ దగ్గరికి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశారు మీరు అని అన్నాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.